ఇక అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతో తుఫాను ప్రమాదం నుంచి గట్టెక్కినట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు నమ్ముతున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుఫాన్లు, సునామీలు, వరదలు వచ్చినా తమకు స్వామివారు అండగా ఉంటారని, అదే విశ్వాసంతో ప్రజలు ధైర్యంగా ఉన్నారని అర్చకులు అన్నారు. రక్షణ కవచంలా స్వామివారు ఉండడం వల్లే ధైర్యంగా ఉంటున్నామని భక్తులు తెలిపారు. స్వామివారి దయతోనే అంతర్వేది సమీపంలో తీరం దాటుతుందనుకున్న మోంతా తుఫాన్ దిశను మార్చుకుని వెళ్లిపోయిందన్నారు. నా పేరు ఇంజమూరి రామరంగాచార్యులు. నేను స్వామివారి దేవస్థానం స్థానాచార్యునండి. నిన్న రాత్రి ఇక్కడ అంతర్వేది గ్రామం దగ్గర తీరం దాటినటువంటి మంతా తుఫాను యొక్క ప్రభావం వాతావరణ శాఖ వారి యొక్క అంచనాలను తారుమారు చేస్తూ భారీగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేకుండా అతి తక్కువ స్వల్పంగా నష్టంతో ఇక్కడ తీరం దాటం అనేది చాలా అరుదైన సంఘటనగా చెప్పబడుతున్నది. ఎందువల్లంటే ఈ రాజోల్ దీవిలో ఉండేటువంటి ఈ యొక్క అంతర్వేది క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, ఈ యొక్క దీవిలో ఏ విధమైనటువంటి తుఫాన్లు కానీ ఉప్పెన్లు కానీ ఏ వచ్చినా స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో ఏ విధమైన భారీ నష్టాలు జరగకుండా, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా స్వామి కాపాడతారని చెప్పేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్వామివారి భక్తుల యొక్క మరియు మా యొక్క అభిప్రాయం అండి. ఆ విధంగానే నిన్న రాత్రి కూడా ఇక్కడ తీరం దాటినటువంటి తుఫాను అతి తీవ్రమైన తుఫాను అయినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహంతో అతి తీవ్రత